ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 47లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతోటి, జోస్ బట్లర్ 50 పరుగులతోటి రాణించారు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సినటువంటి పరిస్థితులలో టాస్ గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆడినటువంటి 9 మ్యాచ్లలో 7 మ్యాచ్లలో ఓడినటువంటి రాజస్థాన్ ఈ మ్యాచ్లో కూడా ఓడితే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్కు మరొక అడుగు దూరంలో నిలుస్తుంది. సో పాయింట్ల పట్టికలో పై నుండి 2వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ కంటే కింది నుండి 2వ స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి గుజరాత్ టైటాన్స్కి ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరూ మరోసారి అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 10.2 ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. మొదట్లో ఇద్దరు తొందరపడకుండా ఓవర్కి 1-2 బౌండరీలతోటి స్కోర్ వేగాన్ని క్రమంగా పెంచారు. సాయి సుదర్శన్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అందించినటువంటి క్యాచ్ను హెట్మైర్ వదిలేశాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. గిల్ కాస్త వేగంగా ఆడినప్పటికీ సాయి సుదర్శన్ మాత్రం తొందరపడకుండా నింపాదిగా ఆడాడు. హసరంగా వేసినటువంటి 10వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 29 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అయితే తీక్షణ వేసినటువంటి 11వ ఓవర్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 30 బంతులు ఆడినటువంటి సాయి సుదర్శన్ 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 93 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ బట్లర్తో కలిసి గిల్ గుజరాత్ స్కోర్ను ముందుకు నడిపించాడు. యుధ్వీర్ సింగ్ వేసినటువంటి 14వ ఓవర్లో గిల్ 2 సిక్స్లు కొట్టాడు. హసరంగా వేసినటువంటి 15వ ఓవర్లో బట్లర్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో జోస్ బట్లర్ 3 సిక్స్లు 1 ఫోర్ తోటి ఏకంగా 24 పరుగులు వచ్చాయి. తీక్షణ వేసినటువంటి 17వ ఓవర్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. 50 బంతులు ఆడినటువంటి శుభ్మన్ గిల్ 5 ఫోర్లు 4 సిక్స్లతోటి 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 38 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సో గుజరాత్ టైటాన్స్ యొక్క స్కోరు 167 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ 2వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ 1 సిక్స్ తోటి 13 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్ తెవాటియా కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 9 పరుగులు చేసినటువంటి రాహుల్ తెవాటియా అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి 2 పరుగులు తీసినటువంటి జోస్ బట్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 26 బంతులు ఎదుర్కొన్నటువంటి జోస్ బట్లర్ 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే షారుఖ్ ఖాన్ 2 బంతుల్లో 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తీక్షణ 2 వికెట్లు తీస్తే సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే తీక్షణ సందీప్ శర్మ పర్వాలేదు, రన్స్ను బాగానే కట్టడి చేసినప్పటికీ జోఫ్రా ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలోనే 49 పరుగులు, అంటే ఓవర్కి సగటున 12.2 చొప్పున పరుగులు ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్ మెయిన్ బౌలర్ అయినటువంటి జోఫ్రా ఆర్చర్. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి రాజస్థాన్ రాయల్స్కి 210 పరుగుల విజయ లక్ష్యం అంటే భారీ స్కోర్ కింద లెక్క. ఎందుకంటే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించడం లేదు. ఒక జైస్వాల్ తప్ప మిగతా వాళ్ళంతా ఏదో అడపాదడపా స్కోర్ కొడుతున్నారు, కానీ అవి టీంకు ఉపయోగపడేటటువంటి స్కోర్ అయితే కాదు. నితీష్ రాణా కానీ, రియాన్ పరాగ్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ, హెట్మైర్ కానీ ఎవ్వరు కూడా ఈ సీజన్లో నిలబడి మరి మ్యాచ్ను గెలిపించినటువంటి ఇన్నింగ్స్ అయితే వాళ్ళు ఆడలేదు. సో జైస్వాల్ మీదనే భారం అంతా ఉంది. మరి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుంది, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ వాళ్ళకి అత్యంత కీలకమైంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా సరే కనీసం ఒక 2-3 బ్యాటర్లు నిలబడి మరి ఆ స్కోర్ను, ఆ టార్గెట్ను ఛేదిస్తారేమో చూడాలి. టోర్నీలో పుంజుకోవడానికి, ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకోవడానికి రాజస్థాన్ రాయల్స్కు ఇది చివరి అవకాశం. కాబట్టి భారమంతా మరి ప్రధానమైనటువంటి బ్యాటర్ల మీదనే ఉంది.